తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియతల్లులందరికీ స్వాగతం. ప్రియులరా, ఈరోజు చివరి రోజు 30వ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పిల్లలకు దూతల పరిచర్య. మనము చాలా రకాల పరిచర్యలు చూస్తున్నాం. విజ్ఞాపన పరిచర్య, స్తుతి ఆరాధన పరిచర్య, స్త్రీల పరిచర్య, యూత్ చిల్డ్రన్ మినిస్ట్రీ, ఇలా రకరకాల మినిస్ట్రీస్ మన చర్చ్లో మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే పరలోకములో సదా ఒక పరిచర్య జరుగుతుంది విజ్ఞాపన పరిచర్యతో పాటు. అదేమిటంటే దూతల పరిచర్య. దూతలు అనునిత్యము పరిచర్య చేస్తూ ఉంటారంట. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అట్లయినా దేవదూతలు ఎవరు? వారందరూ దేవుణ్ణి సేవించుచు రక్షణ పొందనున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడు ఆత్మలు కారా అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఎవరెవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థించిన వారందరి నిమిత్తం, అందరి సహాయార్థము దేవునిచే సహాయం కొరకు పంపబడ్డ వాళ్ళే దూతలు ప్రియులరా. అందుకే కొంతమంది ఎవరైనా మనం సహాయం చేసినా, మనకు మేలు చేసినా, సడన్గా ఒక హెల్ప్ చేయడానికి వాళ్ళు మనకు కనిపించిన దూతలాగా వచ్చావు, దూతలాగా సహాయం చేసావని మనం అంటుంటాం. అయితే మన బిడ్డలకు కూడా చాలామంది ఏంజిల్ అని పేరు పెడుతూ ఉంటారు. అంటే దూతలాగా అని అర్థం ప్రియులరా. ఈరోజు మనం వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మన బిడ్డల నిమిత్తము దేవుడు తన దూతల్ని విడుదల చేస్తాడంట. ఈ దూతలు ఏం చేస్తారు అనంటే, దేవుని దగ్గర నుంచి సందేశాన్ని తీసుకొని వస్తారు. వాళ్ళు మనని దేవుని చిత్తంలో నడిపిస్తారు, మనని సంరక్షిస్తారు, విడుదల చేస్తారు, మనకు కావాల్సినవి వాళ్ళు సమకూరుస్తారు, ప్రార్థిస్తారు. మనం చేసిన ప్రార్థనలన్నిటిని దేవుని సన్నిధిలోకి తీసుకొని వాళ్ళు వెళ్తారు. పిల్లరా, మనము వాక్యంలో మనం చూసినట్లయితే దూతలు ఆదికాండము మొదలుకొని దర్శన గ్రంథం వరకు బలమైన దూతల పరిచర్య, దేవదూతల పరిచర్య మనం చూస్తున్నాం ప్రియులారా. ఆరంభం నుండి అంతం వరకు, అంటే లాస్ట్ పేజ్ వరకు కూడా మనం చూస్తే ఇంకా దర్శన గ్రంథంలో దూతలు దేవుడు రాకడప్పుడు చేసేవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అంటే దూతల పరిచర్య యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది పిల్లరా. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవదూతలకు ఎప్పుడు పని పెడుతుంటారు అన్నమాట. యాక్టివ్గా దూతలు తల్లి ప్రార్థనకు అనుగుణంగా దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి పిల్లరా. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది తల్లులకు ఈ దేవదూతలు పరిచర్య చేశారు. మొట్టమొదటిగా తల్లి ప్రార్థన చేసినప్పుడు, తల్లి దేవునిలో ఉన్నప్పుడు దూతలు మొదటిగా తల్లులను దర్శిస్తారు. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 28 నుండి 36వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, గాబ్రియేలు దూత తల్లి మరియ దగ్గరకు వచ్చి ఆమె దేవుని సందేశం తెలియజేసింది. దయా ప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పి, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు, నువ్వు కుమారునిగా అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన ఏం చేస్తాడో, ఎందుకు పంపబడుతున్నాడో, నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ గర్భంతో ఉంది, ఆమెకు నువ్వు పరిచర్య చేయడానికి వెళ్ళాలి అని చెప్పి ఈ 3 సందేశాలు ప్రియులరా గాబ్రియేలు దూత తల్లి మరియకి ఇచ్చినట్లుగా మనం ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. అమ్మ, నువ్వు దేవుని దయ పొందుకున్నావు కదా అని చెప్పి మాట్లాడి ఆమె చెప్తుంది, ఇదిగో నువ్వు కుమారునిగా అంటావనే ఒక సందేశం ఏ మనిషి చెప్పలేదండి ప్రియులరా. ఆ దేవదూత యోసేపును కూడా దర్శించవచ్చు, కానీ మొట్టమొదటిగా తల్లిని ఆ దేవదూత దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక స్త్రీని మనం బైబిల్లో చూసినట్లయితే ప్రియులరా, సంసోను తల్లి మనోహ భార్య అని మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేత బాధింపబడుతున్నారు. అప్పుడు దేవుడు మనోహ భార్యని దర్శించాడు.
దర్శించి చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఇప్పుడు గొడ్రాలువై ఉన్నావు కదా, నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, పుట్టినది మొదలుకొని నాజీరుడుగా ఉంటాడు, నువ్వు ఏ అపవిత్రమైనది తినొద్దు, ముట్టకూడదు, నువ్వు పవిత్రంగా జీవించాలి, ద్రాక్షరసం నువ్వు తాగకూడదు అని చెప్పి పిల్లరా ఆ తల్లిని మనోహ భార్యని దేవదూత దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకండి మరి మనోహకే కనిపించవచ్చు కదా, కానీ తల్లిని ఆ దేవదూత దర్శించి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీకొక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీల చేతిలోంచి విడిపిస్తాడు అనే ఒక సందేశం, నాజీరుడుగా ఉంటాడని చెప్పి ఆ సందేశాన్ని తల్లికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, దాని ప్రకారమే తల్లి జీవించింది. సంసోను పుట్టాడు. సంసోను ఫిలిష్తీల చేతిలోంచి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించువాడై ఉన్నాడు. ఎలాగ గాబ్రియేల్ దూత తల్లి మరియను దర్శించిందో ఆ మాటలన్నీ ఆమె హృదయంలో ఆమె భద్రం చేసుకొని దాని ప్రకారమే తల్లి మరియ జీవించింది. ప్రియులరా, ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె ఐగుప్తురాలు హాగారు గర్భముతో ఉన్నప్పుడు దేవదూత ఆమెను దర్శించింది. ఆదికాండము 16వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ దేవదూత హాగారుతో చెప్తున్నాడు, హాగారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెందుకు ఎక్కడికో పారిపోతున్నావు, అవసరం లేదు, తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు కుమారుణ్ణి కంటావు, అతనికి ఇష్మాయేల్ అనే పేరు పెడతావు, ఒక జాతిగా నీ కుమారుని నేను చేస్తాను, నువ్వు భయపడకు అని చెప్పి హాగారుని పిల్లరా గర్భవతి అయిన ఆమెని దేవదూత దర్శించి బలపరిచి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ తల్లి, ఈరోజు ఒక తల్లిగా నువ్వు దేవునిలో ఉన్నట్లయితే మొట్టమొదటగా బిడ్డల కంటే ముందు ఈ దూతలు తల్లులకు పరిచర్య చేస్తారు. తల్లులతో మాట్లాడి, దర్శనంలో మాట్లాడి మనం చేసిన ప్రార్థనలకు వాళ్ళు జవాబును తీసుకొని వస్తారు. కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే మనము ప్రార్థన చేయాలి. ప్రియులరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే 91వ కీర్తన 11, 12 వచనాలు. ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. 11, 12 2 వచనాలు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. పిల్లరా, నువ్వు ఎచ్చటికి వెళ్ళినా సరే నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, నీవెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు, నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండానట్లుగా వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అని మనం చూస్తున్నాం. మొదటగా ఇప్పుడు చూసాం, దేవదూతలు దేవుని దగ్గర నుంచి సందేశం తీసుకొని వస్తారు, మెసెంజర్స్ ఆఫ్ గాడ్. దేవుని సందేశాన్ని తల్లులకి ఇవ్వడం మనం చూసాం. రెండోదిగా వాళ్ళు మనల్ని సంరక్షిస్తారు, నడిపిస్తారు. ప్రియులరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన అంటున్నాడు, మీ నిమిత్తం నేను మిమ్మల్ని దూతల ఆధీనంలో ఉంచాను. ఆధీనం అంటే ఏంటండి? కొన్నిసార్లు అంటుంటాం కదా, నేను పరాధీనంలో ఉన్నాను అంటే నా చేతిలో ఏం లేదు అని అంటాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కాపాడడానికి నేను మిమ్మల్ని దూతల ఆధీనంలో ఉంచానంటే మీరేం చేయాల్సిన పని లేదు, నా దూతలే అన్నీ చేస్తాయి. మీ కాళ్ళకు రాయి తగలకుండా, మీ పాదములకు రాయి తగలకుండా, మీకు ఏ కీడు ప్రమాదం అపాయము కలగకుండా ఆ దూతలు మిమ్మల్ని సంరక్షిస్తారు అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ తల్లి, మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డల నిమిత్తము దేవుడు తన దూతలని పంపుతాడు. వాక్యం ఏమంటుందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 18 వచనాలు మనం చూసినట్లయితే, హేరోదు పిల్లలందరినీ చంపాలన్నప్పుడు దేవదూత కలలో దర్శనంలో పిల్లరా యోసేపుకు తెలియజేసి, ఇదిగో ఈ హేరోదు పిల్లలను చంపాలనుకుంటున్నాడు కాబట్టి మీరు ఐగుప్తుకు వెళ్ళిపోండి అని చెప్పి సందేశం ఇచ్చి మరియ తల్లి బాలయేసుని యోసేపులు వాళ్ళ ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మన బిడ్డలని కాపాడేది దేవుడే. ఆయన తన దూతలని మన బిడ్డల నిమిత్తం పంపుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఆ దూతలు మన బిడ్డల్ని నడిపిస్తారు అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం, ఈ చిన్న వారిలో ఎవరిని తృణీకరింపకుడు, ఏలయనా
వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం ఏమంటుందంటే, ఈ చిన్న వారిలో ఎవరిని మీరు తృణీకరింపకుడు ఎలయనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారు. అంటే పిల్లరా, మన బిడ్డల నిమిత్తం ఏర్పాటు చేయబడిన దూతలు సదా దేవుని సముఖముల వాళ్ళు నిలిచి ఉన్నారంట. మన బిడ్డల గురించి అన్ని దేవుడికి తెలియజేయటానికి ఈ దేవదూతలు దేవుని సముఖముల పరలోకమందు వాళ్ళు నిలిచి ఉన్నారు అని మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము తెలియజేస్తుంది పిల్లరా. అందుకే ఆదికాండం 21, 17, 20 వచనాలు కూడా మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, దేవదూత హాగారుకు ప్రత్యక్షమై చెప్తుంది, అమ్మా నీ కుమారుడు ఇంకా నా కుమారుడు చనిపోతాడేమో అని చెప్పి హాగారు ఏడుస్తూ ఉంటున్నప్పుడు పిల్లరా, ఆమె కళ్ళు తెరిచి నీటిని చూపించి తన కుమారుడు బ్రతికేటట్లుగా ఆమె ఇంకా ఏం చెయ్యాలో ఆ నడిపింపు దేవదూత హాగారుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. పిల్లరా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన బిడ్డల నిమిత్తం, వారి నడిపింపు నిమిత్తము దేవదూతలని ఆయన విడుదల చేస్తాడు. మూడవదిగా మనం చూస్తే ప్రతి అపాయం నుంచి, ప్రమాదం నుంచి ఆయన మన బిడ్డల్ని విడిపిస్తాడు పిల్లరా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే పేతురుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేయటం అంటే అది మామూలు కాదండి. వాక్యం ఏమంటుందంటే 4 దిక్కుల, అంటే ఒక్కొక్క దిక్కున నలుగురిని ఉంచుతూ 16 మంది కావలి వాళ్ళు పేతురుని కావలి కాస్తూ ఉన్నారంట ఆ చెరసాలలో. వాక్యం ఏమంటుందంటే సైనికుల మధ్య అటు ఇటు సైనికులు నిలబడినప్పుడు సైనికుల మధ్య పేతురు నిద్రపోతున్నాడంట పిల్లరా. సంఖ్యలు చేతికున్నాయి, 4 సైనికులు కావలి కాస్తున్నారు, అటు ఇటు కూడా సైనికులు ఉన్నారు, చెరసాలలో బంధింపబడి పేతురున్నాడు. ఆ కారాగారానికి, ఆ జైలుకి మధ్య కావలి వాళ్ళు కావలి కాస్తూ ఉన్నారంట. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. వాక్యం ఏం పలుకుతుంది అంటే దేవదూత పేతురుని చెరసాలలోంచి విడిపించాడు పిల్లరా. ఈరోజు ప్రియబిడ్డ, సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురుని విడిపించిన దేవుడు, తల్లి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రమాదము నుంచి దేవుడు మన బిడ్డలని ఆయన విడిపిస్తాడు. కొన్ని మన కంటికి కనిపిస్తాయి, కొన్ని మన కంటికి కనిపించవు, కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు పిల్లరా. కానీ ప్రతినిత్యము దేవదూతలు మన బిడ్డల్ని కాపాడుతూ ఉంటారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే దానియేలుని చెరసాలలో, అంటే సింహాల గుహలో వేశారు. చెరసాల కంటే ఇంకా ఘోరం, ఇక్కడ కేవలము మనుషులు ఉన్నారు, కానీ దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే అక్కడ కూడా దేవుడు తన దూతల్ని పంపి పిల్లరా ఆ సింహాల నోళ్ళని ఆయన మోయించాడు అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు మన బిడ్డలు ఎక్కడ ప్రమాదంలో ఉన్నా, సింహంలాగా ఎక్కడెక్కడ మన బిడ్డల్ని మింగడానికి దుష్టుడు మనుషుల్ని ఏర్పాటు చేసినా కూడా ఆ రోజు దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు ఆ సింహాల నోళ్ళని బంధించిన దేవుడు మన బిడ్డల నిమిత్తము పిల్లరా నోరు తెరిచిన ప్రతి ఒక్క నోరుని కూడా ఆయన బంధింపజేస్తాడు. దానికి చేయాల్సింది ఏంటంటే తల్లి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రభువా నా బిడ్డల్ని మీరు సంరక్షించండి అయ్యా, ఏ ప్రమాదం వాళ్ళకి రాకున్నట్లుగా మీరు వారిని కాపాడండి అయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రతి నిమిషం ఆ పరలోక పరిచర్య కొనసాగుతూ ఉంటుంది పిల్లరా. ఇంకొక సంఘటన చూస్తున్నాం మనం బైబిల్లో. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం వాక్యం అంటుంది, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు శిబిరం పన్నుతారంట. శిబిరం అంటే ఇలా రౌండ్గా, ఇప్పుడు చూడండి రాజకీయ నాయకులకు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికీ బౌన్సర్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళని ప్రతి నిమిషం కాపాడుతూ ఉంటారు. పిల్లరా మనుషుల కంటే మనుషులు ఎంతవరకు కాపాడగలుగుతారండి? వాళ్ళకి ఒక లిమిట్ ఉంది, వాళ్ళ శక్తికి ఒక పరిమితి ఉంది. కానీ దేవదూతలు అన్ని ప్రమాదాల్లోంచి కాపాడుతారని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, సిరియన్లు ఎలీషా ప్రవక్తని పట్టుకోవాలనుకున్నారు.
పట్టుకోవాలని చెప్పి పిల్లరా ఆ దండుని పంపించారు. ఇజ్రాయేలు రాజుపైకి ఎప్పుడు దండెత్తి వెళ్ళినా సరే ఎందుకు మనం ఓడిపోతున్నాము అన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎలీషా ప్రవక్త ఉన్నన్ని రోజులు మనము ఆ ఇజ్రాయేలు రాజుని పట్టుకోలేము, కనుక ముందు పట్టుకోవాలంటే ఎలీషానే పట్టుకోవాలి అని చెప్పి ఈ దండంతా ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు పిల్లరా. అప్పుడు ఎలీషా సేవకుడు చూసి భయపడి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ సిరియా సైనికులందరూ చుట్టుముట్టేశారు, మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అంటున్నప్పుడు ఎలీషా తన సేవకుడి కళ్ళు తెరిచాడంట పిల్లరా. కళ్ళు తెరిచినప్పుడు ఇప్పుడు వాక్యం ఏమో తెలియజేస్తుందంటే, అగ్ని రథాలు రౌతులు దూతలు శిబిరం పన్నారంట ఎలీషా చుట్టూ, ఆ ఎలీషా ఉంటున్న స్థలము చుట్టూ. అయితే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా, ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, వారి పక్షంలో ఉన్నవారి కంటే మన పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి ఎలీషా తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఎలీషాకు మాత్రమే కాదు, ఎవరెవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరెవరైతే తన మార్గంలో నడుస్తారో వారందరి నిమిత్తము దేవుడు తన దూతలను శిబిరం పండటానికి ఆయన పంపిస్తాడు. కీర్తన 34:7 దేవుడు అదే వాగ్దానం ఇస్తున్నాడు పిల్లరా. ఆయన నిశ్చయముగా శిబిరం పన్నుతాడు మన బిడ్డల చుట్టూ, మన గృహాల చుట్టూ. కనుక ఈరోజు మనము ఏం విశ్వసించాలి అంటే, దేవుడు పరలోకం నుండి మనం ప్రార్థించినప్పుడు తన దూతల్ని విడుదల చేసి ఆయన నడిపిస్తాడు అని మనము విశ్వసించాలి పిల్లరా. మనం ప్రార్థించినప్పుడు, మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దూతల ద్వారా దేవుడు మన బిడ్డలకు ఆయన పరిచర్య చేస్తాడు. ప్రియులరా, మనము వెళ్ళని చోటకి దూతలు వెళ్తాయి. ఆదికాండంలో ఒక సంఘటన మనం చూస్తున్నాం. అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన విని లోతు కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు దూతల్ని పంపాడు. ఈరోజు ప్రియ తల్లి, నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ బిడ్డల నిమిత్తమై దేవుడు తన దూతల్ని పంపుతాడు. కనుక చివరి దినం మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మన బిడ్డల నిమిత్తము మనము దేవునికి స్తుతి చెల్లించాలి. పిల్లరా, అక్టోబర్ 2వ రోజు మనం అందరూ కూడా కావలి సన్మనస్కుల పండుగను మనం జరుపుకుంటాం. క్యాథలిక్ చర్చ్లో అక్టోబర్ 2 రోజు, ఆ రోజు ఫీస్ట్ డే. అదేంటి అంటే సిసిసి 334 నుండి 336 వరకు క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుందంటే పిల్లరా, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు ఈ భూలోకంలో ఉన్నంత కాలము ఒక్కొక్కరికి ఒక కావలి దూతను దేవుడు పెడతాడంట. అంటే మీరు ఏం చేస్తున్నా, మీరు తింటున్నా, మీరు నడుస్తున్నా, మీరు నిద్రపోతున్నా, మీరు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఒక కావలి సన్మనస్కుడు, ఒక దేవదూత. అందుకే క్యాటగిజంలో ఆ ప్రేయర్ కూడా నేర్పిస్తారు కదండి, కావలి సన్మనస్కుడి ప్రార్థన. పిల్లరా, ఎందుకంటే ఆ దూత సదా మత్తయి సువార్త 18:10 కూడా మనం చదివాం పిల్లరా. ఒక్కొక్కరి నిమిత్తం ఒక దూత అన్ని సమాచారాలు అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా ఆ దూత తీసుకెళ్ళి చెప్తూ ఉంటాడంట. పోప్ పాల్ V మొదటిసారిగా ఈ సన్మనస్కుల పండగని రోమన్ క్యాలెండర్లో ఇది జత చేశారంట. 1608వ సంవత్సరం నుండి అప్పుడు మొదలైంది సన్మనస్కుల పండగ. అక్టోబర్ 2వ తారీఖు మనం ఏది జరుపుకుంటామో పిల్లరా, మనం ఎన్నిసార్లు మన బిడ్డలకు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. మా బాబు బయట ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ఫ్యామిలీ మా బిడ్డని చాలా ఆదరిస్తారనమాట. వాళ్ళు నాకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు, లేక నేను కాల్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను. థ్యాంక్ యూ స్వర్ణ, మా బాబుని చూసుకుంటున్నావు, థ్యాంక్ యూ అని చెప్తాను. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు అంటది ఆమె. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి, అంటే మన బిడ్డలు దూరంగా ఉన్నప్పుడు, మనం ఏం చేయలేనప్పుడు వాళ్ళ కొరకు ఒక్కరు ఏదైనా ఒక సహాయం చేస్తే మనం ఎంత గుర్తుపెట్టుకుంటామండి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తామండి. ప్రియులరా, కంటికి కనిపించకుండా ప్రతి నిమిషము మరి దేవదూతలు ఎంతగా మన బిడ్డల్ని కాపాడుతున్నారు అంటే, క్యాథలిక్ చర్చ్ రిచ్నెస్ చూడండి. మనము అలా ఇది చదువుతున్నప్పుడే నాకు ఇంకా విశ్వాసం వచ్చిందండి. ఇది నేను సిద్ధం చేస్తున్నప్పుడు నేను అప్పుడు చెప్పాను, థ్యాంక్ యూ లార్డ్, నీ దూతల్ని ఎంతగా పంపించి నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభువా అని చెప్పి. పిల్లరా, ఇది సిద్ధం చేస్తున్నప్పుడు నేను కూడా విశ్వాసంలో బలపడ్డాను.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్టోబర్ 2వ తారీఖు చక్కగా పూజకెళ్ళి మంచి మాస్ పెట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను కూడా అది చేయబోతున్నా అక్టోబర్ 2కి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్ని ప్రమాదాల నుంచి మన బిడ్డలని ఆ దూతలు కాపాడుతున్నాయండి. ఎంత గొప్ప పరిచర్య దేవుడు అనునిత్యం మన బిడ్డల కోసం చేస్తున్నాడు ప్రియులరా. కనుక ఈ తల్లి ప్రార్థనలో పాల్గొన్న మీరందరూ కూడా అక్టోబర్ 2కి మీకు వీలైతే దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా దివ్యబలి పూజలో పాల్గొని ప్రియులరా ఒక మాస్ పెట్టించుకొని మీరు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. కారణం ఏమిటి అంటే ఒక మనిషి మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం టైం తీసుకొని వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఎప్పుడో ఒకసారి సహాయం చేసినా కూడా మనకు అది గుర్తుంటుంది. మరి అనునిత్యము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మన బిడ్డల నిమిత్తం మన నిమిత్తము దేవుడు తన దూతల్ని విడుదల చేసినప్పుడు మరి ఎంతగా మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రియులరా. మా బాబు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాడికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీ సాటర్డే నేను ఇంటర్సెషన్ చేస్తూ ఉండేదాన్ని. ఆదివారము చర్చ్కి వెళ్ళడానికి అంటే సండే ముత్తంగిలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి నిమిత్తము సాటర్డే రోజు నేను ఇంటర్సెషన్ చేస్తూ ఉండేదాన్ని. అలా నేను ప్రేయర్ చేయడానికి విజ్ఞాపనకి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. నేను కిందకొచ్చి మా బాబుతో చెప్పాను, ప్రేయర్ అంతా అయిపోయిందండి, నేను కిందకొచ్చి నేను పైన మాకు ప్రేయర్ హాల్ ఉండేది, ప్రేయర్ హాల్ నుంచి కిందికి జస్ట్ వచ్చి నేను లోపలికి వచ్చి మా బాబు హాల్లో కూర్చున్నాడు. ఆ రోజు వాడికి హాలిడే. నేను చెప్పాను, నాన్న నువ్వు కారు మాత్రము తీయొద్దు అని చెప్పాను. వాడు కారు నేర్చుకున్నాడు కాబట్టి ఇంకెప్పుడు స్కూల్లో ఉన్నాడండి, ఒక్క అవకాశం దొరికిందంటే కారు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. కాబట్టి నేనేం చెప్పానంటే నువ్వు కారు మాత్రం తీయొద్దు అని చెప్పేసి నేను స్నానం చేయడానికి వెళ్ళాను. నేను స్నానం చేసుకొని ముగించి నేను బయటకు వచ్చానండి. అప్పుడు మా ఆయన వచ్చేసాడు. వచ్చి రా తొందరరా అని బైక్లో కూర్చోని అంటున్నారు. మా ఆయన ఆఫీస్కి మా ఇంటికి ఒక 5 నిమిషాలండి అంతే. వచ్చి రా అంటే ఎందుకు అని నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను అదేంటి అంటే తొందర హనీ ఏడి అని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పాను. అందుకే రా ఎక్కువ కూర్చో అని అన్నాడు. నేను చూస్తే నేను ఇలా జస్ట్ బయటకు వచ్చానండి స్నానం చేసి. చూసినప్పుడు బయట ప్రిలరా కార్ లేదు. నాకు అర్థమైంది వీడు కార్ తీసుకొని వెళ్ళాడేమో అని. నేను అడుగుతున్నాను మా ఆయనని, ఏమైందో చెప్పు అంటే ఆయనకు చెమటలు పడుతున్నాయి, కంగారు పడుతున్నాడు, నువ్వు ఫస్ట్ కూర్చోమని చెప్పాడు. బైక్లో మేమిద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళగానే పిల్లరా ఒక పోల్కి మా కారు యాక్సిడెంట్ అయి ఉంది. ఆ యాక్సిడెంట్ అయిన విధానం చూసినప్పుడు అక్కడక్కడే నా కాళ్ళు వణికిపోతున్నాయి. అంటే నాకు అర్థమైపోయింది ఆ సీన్ ఇంకేమైపోతుందని. నేను అక్కడ సోలిపోయి కింద పడిపోయేటట్లు అయిపోతున్నాను. అప్పుడు గబగబా అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ అతను చాలామంది మనుషులు అక్కడికి వచ్చేసారండి, కుమ్ముకూడారు, మొత్తం అందరూ చూస్తున్నారనమాట. ఇది జస్ట్ విదిన్ నో టైం అండి, ఒక 20 మినిట్స్ అయి ఉంటుందేమో అంతే. నేను అక్కడ చూసినప్పుడు నాకేం అర్థమైందంటే ఇంకేమీ లేదు అని అర్థమైంది ఆ కార్ని చూసినప్పుడు. అది హోండా సిటీ అండి కారు. ఆ పోల్కి వాళ్ళు అది కొట్టేసినప్పుడు పిల్లరా నాకు ఆ కార్ పేరు అంతగా గుర్తులేదు, చాలా రోజులైంది మా బాబు స్కూల్లో ఉన్నప్పుడు ఇది. అయితే మొత్తం ఆ కారు క్రష్ అయిపోయిందండి. ఆ సీట్ వరకు అద్దం మొత్తం పగిలిపోయింది. అంటే ఆ యాక్సిడెంట్ చూడగానే ఏమర్థమవుతుందంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు బ్రతకడానికి ఆస్కారం కూడా లేదన్నమాట, అట్లా యాక్సిడెంట్ అయిపోయింది. నేను ఇలా సోలిపోతుంటున్నప్పుడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చెప్తున్నారు, అమ్మా ఏం కాలేదమ్మా, బాబుకి ఏం కాలేదమ్మా అని అంటున్నాడు. ఎక్కడ అంటే వాళ్ళు అలా చెప్తున్నారేమో అని అనుకున్నా. ఎక్కడ మా బాబు అని నేను అడుగుతుంటున్నప్పుడు వాడు దూరంగా నిలబడి ఇలా భయంతో నిలబడి చూస్తున్నాడు. పిల్లరా అది చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. అసలు అది కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది, కాళ్ళు ఇలా వణుకేస్తున్నాయి. నేను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా ఆ ప్రమాదములో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటి అంటే నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పినా కూడా వాడు వెళ్ళిపోయినా సరే దేవుడు నా కుమారుణ్ణి ఆ రోజు కాపాడాడు. పిల్లరా ఇప్పుడు కూడా నేను చెప్తుంటాను వాడు డ్రైవ్ చేసినప్పుడు, చూడు దేవుడు చాలాసార్లు నిన్ను కాపాడాడు ప్రమాదంలోంచి.
నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని నేను చెప్తుంటాను. ఎందుకంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ కార్ తీసుకొని వెళ్ళారు. వీడు అక్కడ కూర్చున్నప్పుడు ఫ్రెండ్ వచ్చి అడిగాడు, అంటే ఇప్పుడు పిల్లలు ఒకరు డ్రైవ్ చేస్తే ఇంకొకరు కూడా కావాలంటారు కదండి. ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. నీ కార్ వచ్చు కదరా, నాకు కార్ నేర్పి అంటే వీడు ఆ కార్ కీస్ తీసుకొని వాడిని తీసుకొని వెళ్ళాడు. అంటే వీడికి కార్ వచ్చు అని చూపించుకోవాలి కదా ఫ్రెండ్స్కి. సో వీడు వెళ్ళినప్పుడు వాడికి బ్రేక్కి బదులుగా ఎక్సలేటర్ వాడు ఇచ్చినప్పుడు పిల్లరా అది వెళ్ళి ఆ పిల్లర్కి కొట్టేసింది. అది పడిపోయింది. మొత్తం ఆ బానెట్ వరకు ఆ అద్దాలు మొత్తం పగిలిపోయాయి. కానీ దేవుని కృప ఏంటంటే ఆ అబ్బాయికి కూడా ఏం కాలేదు. నా కొడుకుకి ఒక్క చుక్క రక్తం, ఒక చిన్న ఒక గీత కూడా వాడికి పడలేదు. ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు ఎవరు అనుకోరు ఏ ప్రమాదం లేకుండా ఏం జరగకుండా బయటికి వచ్చాడని చెప్పి. పిల్లరా, మన చేతిలో లేనివి కూడా దేవదూతలు, అంటే మన కంటికి కనిపించని ఎన్ని సంఘటనల నుంచి మన బిడ్డల్ని దూతలు కాపాడుతుంటాయో. ప్రమాదాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఏవైనా కావచ్చు ప్రియులారా, వాటన్నిటి నుంచి మన బిడ్డల్ని కాపాడుతున్న ఆ దేవాది దేవుడికి మనము స్తుతి చెల్లించాలి. చివరి రోజు మనము దేవుని వాక్యంలో ఉన్నాం ప్రియులారా. ఈ నెల మొత్తం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆ దేవాది దేవుడు తన ఆత్మ చొప్పున ఆయన కృపనిచ్చాడు ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ కొనసాగించటానికి. ఈరోజు మన బిడ్డలని దేవుడికి మనం సమర్పిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఆయన వారి పాదములకు రాయి తగలకుండా తన దూతలని విడుదల చేసి మన బిడ్డలని ఆయన నడిపిస్తాడు. ఇక ముందు కూడా ఆయన దూతల పరిచర్య సదా తలులకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. అందుకనే పిల్లరా, కావలి సన్మనస్కుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, మా బిడ్డల్ని నువ్వు కాపాడుతున్నావు, మమ్మల్ని నువ్వు కాపాడుతున్నావు అని చెప్పి మనం థ్యాంక్స్ చెప్పాలి. పిల్లరా, ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, గనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ చివరి రోజు నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల్ని మీ పాద సన్నిధిలోకి మేము అర్పిస్తున్నామయ్యా. ఎన్నో ప్రమాదాల్లోంచి, అపాయాల్లోంచి మా బిడ్డల్ని మీరు కాపాడి సంరక్షించారయ్యా. వ్యాధుల్లోంచి, బాధల్లోంచి, ప్రమాదాల్లోంచి నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11, 12 వచనం ప్రకారం, మత్తయి సువార్త 18, 10వ వచనం ప్రకారం నా తండ్రి అయ్యా, నీ దూతల కాపుదల అనుగ్రహించి మా బిడ్డలకు పాదాలకు రాయి తగలకుండా నువ్వు కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా, మా బిడ్డలను ఇంకొకసారి మీ పాద సన్నిధిలో మేము సమర్పిస్తుండగా నాయన, నీ చిత్తంలో, నీ మార్గంలో మా బిడ్డలు నడుచుదురుగాక, వారి తల ఎత్తబడునుగాక, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క తల్లిని మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. ఆశీర్వాదకరంగా నా తండ్రి ప్రతి తల్లిని మీరు ఉంచమని అడుగుతున్నామయ్యా. ఆ రోజు మరియ తల్లిని దూతలు దర్శించినట్లుగా అయ్యా, మనోహ భార్యని ప్రభువా అయ్యా దూతలు దర్శించినట్లుగా, హాగారును దర్శించినట్లుగా ప్రభా ప్రతి తల్లిని నీ దేవదూతలు దర్శించుదురుగాక నాయన. అయ్యా, వారి బిడ్డల పట్ల నా తండ్రి నీకు స్తోత్రం. మీరు ఉద్దేశించిన ప్రతి ఒక్క సందేశము వారికి తెలుపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరెవరైతే నా తండ్రి అయ్యా ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా, ప్రార్థిస్తున్నారో నాయన, ఆ వాక్యం విశ్వసించటానికి, వాక్యము ద్వారా బలమైన కార్యాలు వాళ్ళ జీవితంలో మీరు జరిపించమని ప్రతి ఒక్క తల్లిని, వారి బిడ్డలని, వారి కుటుంబాలని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవదూతలని దేవుడు విడుదల చేసి మీ బిడ్డల్ని కాపాడటానికి, నడిపించటానికి, దేవుని చిత్తంలో నడిపించటానికి, మనం చేసిన ప్రార్థనలన్నింటినీ దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళటానికి ఆయన తన దూతలనే విడుదల చేయునుగాక. దేవుడు మన బిడ్డల నిమిత్తం తన దూతలని పరిచర్య చేయటానికి విడుదల చేస్తున్నాడంటే మనం ఎంత సంతోషించాలి ప్రియులారా. ఈ నెలంతా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించి వాక్యం విని మీరు బలపడ్డారని మేము విశ్వసిస్తున్నానండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని మీరు అనుకుంటే ప్రియులారా, మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీరు షేర్ చేయండి, ఇతరులకి ఇది పంపించండి. మీ బిడ్డలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఆశీర్వాదకరంగా మీకున్నట్లయితే మా బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ ఏలూరు కన్స్ట్రక్షన్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. స్పెషల్గా విజ్ఞాపనకర్తలందరికీ థ్యాంక్స్ అండి. మీరందరూ ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించారు. అనేక మంది ఉపవాసం ఉండి కూడా ఈ ప్రోగ్రాం కోసము
వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు చెప్పారు, అక్క మేము ఫాస్టింగ్ ఉండి మేము ప్రేయర్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు హేరాళంగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.